అసదుద్దీన్ ఓవైసీ అంటేనే పైకి ఒకటి చెప్తూ లోపల ఇంకొకటి చెప్పే రకం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన మధురో అరెస్టును పట్టుకొని మోదీ మీద పడ్డాడంటే దాని వెనకాల ముంబై ఉగ్రవాదులు హఫీజ్ సయీద్ సలావుద్దీన్ లాంటి వాళ్ళు ఉన్న ఓవైసీ ప్రత్యేకంగా మసూద్ అజార్ పేరుని ఎందుకు తీసుకొని వచ్చింది? ట్రంప్తో మోదీకున్న స్నేహం అందరికీ తెలిసింది. ఇప్పుడు అదే ట్రంప్ సేనలు వెళ్ళి వెనుజులా అధ్యక్షుడిని పట్టుకొని వచ్చినప్పుడు మరి మీరు మసూద్ అజర్ని ఎందుకు తీసుకురాలేరు అని అడగడం ఓవైసీ తెలివైన రాజకీయ. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. సేమ్ టైం మీ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్కన బెల్ ఐకాన్ కూడా గుర్తుర్రి. అండ్ మీకు తెలుసు చాలా మంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు, మెసేజెస్ పెడుతున్నారు, మాకు నోటిఫికేషన్స్ వస్తలేవు అని. మీకు అందరికీ తెలిసిందే, ఛానల్ పైన అనేక మంది గుంపులుగా రిపోర్ట్స్ కొట్టి ఆల్రెడీ ఛానల్ లేపేద్దాం అనుకున్నారు. బట్ అమ్మవారి అనుగ్రహం వల్ల మన ఛానల్ ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి నోటిఫికేషన్స్ అనేటటువంటి కొంచెం అత్యాశ అవుతుంది. సో అది రావాలి అనుకున్నప్పుడు మీరు ఛానల్తో ఇంటరాక్షన్ పెరగాలి. మీరు కామెంట్ల రూపంలో, లైక్స్ రూపంలో, సెంటెన్స్ షేర్స్ రూపంలో ముఖ్యంగా ఈ వీడియోని బయటకు పంపే ప్రయత్నం చేయర్రి. నిజంగా ఈ వీడియో పనికొచ్చేది అని మీకు అనిపిస్తే. అసదుద్దీన్ ఓవైసీ అంటేనే పైకి ఒకటి చెప్తూ లోపల ఇంకొకటి చెప్పే రకం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన మధురో అరెస్టును పట్టుకొని మోదీ మీద పడ్డాడంటే దాని వెనకాల ముంబైని మింగేసే చాలా పెద్ద ప్లాన్ ఉన్నది. ఖచ్చితంగా మీరు ఇది వినే ప్రయత్నం చేయరు. అది ఎట్లుందో ఈ పాయింట్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా క్లియర్గా నేను చెప్పబోతున్నాను. ముంబై అనే బంగారు బాతు మీద కన్నేసిండు. ముంబై అంటే మామూలు ఊరు కాదు, అది ఈ దేశానికి గుండెకాయ. మనం అంటూ ఉంటాం ఫైనాన్షియల్ క్యాపిటల్ అని. అక్కడ ఉండే BMC బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ చూస్తే కళ్ళు బైర్లు గమ్మాల్సింది. కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే దీని బడ్జెటే చాలా ఎక్కువ. ఏషియాలోనే అత్యంత ధనిక కార్పొరేషన్ అది. హైదరాబాద్ను ఎట్లయితే తన అడ్డాగా మార్చుకున్నాడో అదేవిధంగా ముంబై గల్లాపెట్టె మీద కూడా జెండా పాతాలని ఓవైసీ చూస్తూ ఉన్నాడు. అందుకే ఆ మున్సిపల్ ఎన్నికల ముందే ఇటువంటి కరుకు విమర్శలు మొదలుపెట్టింది. రెండవది, 1961లో ముంబైలో ముస్లింల జనాభా కేవలం 8% ఉంటుంది. కానీ 2011 సెన్సెస్ వచ్చేసరికి అది 21% పెరిగింది. ఇప్పుడు 2026 నడుస్తూ ఉన్నది. అంటే గడిచిన 15 ఏళ్లలో ఈ జనాభా 30% పైగానే పోయి ఉంటుందని అంచనా. TISS టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రిపోర్ట్ ప్రకారం అక్రమ వలసదారులు వచ్చి పడటం వల్ల హిందువుల జనాభా తగ్గిపోతా ఉన్నది. ఈ మారుతున్న జనాభా లెక్కలే ఓవైసీకి చాలా పెద్ద బలం. ఈ ఓటు బ్యాంకును అడ్డం పెట్టుకొని ముంబైలో 50 సీట్లు గెలవాలని ఆయన స్కెచ్. థర్డ్ వన్, ముంబైలో భూముల ధరలు ఆకాశంలో ఉంటాయి. అందుకే అక్కడ ల్యాండ్ మాఫియా పవర్ఫుల్. ఒకప్పుడు దీనికి దావూద్ ఇబ్రహీం డి కంపెనీ పెద్ద దిక్కుంటూ ఉంటాయి. ఇప్పుడు దావూద్ లేడు కాబట్టి ఆ భూమాఫియాకు ఒక రాజకీయ గొడుగు కావాలి. ఓవైసీ గనుక ముంబైలో పాగా వేస్తే ఈ ల్యాండ్ మాఫియా అంతా కూడా ఆయన వెనుకాలనే నడుస్తుంది. అంటే డి కంపెనీ స్థానాన్ని ఓ కంపెనీ, ఓవైసీ కంపెనీ భర్తీ చేయబోతున్నది అన్నట్టు. ఫోర్త్ వన్, ఉగ్రవాదులు హఫీజ్ సయీద్ సలావుద్దీన్ లాంటి వాళ్ళు ఉన్న ఓవైసీ ప్రత్యేకంగా మసూద్ అజార్ పేరుని ఎందుకు తీసుకొని వచ్చిండు? ఎందుకంటే అది బీజేపీకి జరిగినటువంటి ఒక పాత గాయం. 1994లో అనంతనాగ్ దగ్గర అజార్ను మన వాళ్ళు పట్టుకున్నారు. కానీ 1999లో IC-814 విమానం హైజాక్ అయినప్పుడు ప్రయాణికుల ప్రాణాలు కాపాడు కోసం వాజ్పేయి ప్రభుత్వం అజార్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అజిత్ దోవల్ గారు NSAగా ఉన్నారు, మోదీ గారు పవర్లో ఉన్నారు. మీరు వదిలేసిన వాడినే మీరు తెచ్చుకోలేరా అని అడగడం ద్వారా బీజేపీ జాతీయ భద్రతావాదాన్ని ఆయన గేలి చేస్తా ఉన్నాడు. ఫిఫ్త్ వన్, ట్రంప్తో మోదీకున్న స్నేహం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ట్రంప్ సేనలు వెళ్ళి వెనుజులా అధ్యక్షుడిని పట్టుకొని వచ్చినప్పుడు మరి మీరు మసూద్ అజర్ని ఎందుకు తీసుకురాలేరు అని అడగడం ఓవైసీ తెలివైన రాజకీయ ఎత్తుగడ. ఇది వినడానికి బాగానే ఉన్నా లోపల మాత్రం మోదీని తన మత ప్రజల ముందు అసమర్థుడు అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సిక్స్త్ వన్, ముంబైని తన ఆధీనంలోకి తీసుకుంటే అక్కడి నుంచి అస్సాం, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో తన ప్రాబల్యం పెంచుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అంటే పార్లమెంట్లో తన సీట్లను పెంచుకొని దేశ రాజకీయాలను శాసించాలనేది ఓవైసీ వ్యూహం.
మొత్తానికి చూస్తే ఓవైసీ మాటల్లో ఉన్నది వెనుజులా మీద ప్రేమ కాదు, ముంబై మీద కన్ను. మసూద్ అజార్ పేరును అడ్డం పెట్టుకొని హిందూ ముస్లిం పోలరైజేషన్ చేసి ముంబై ఆర్థిక వ్యవస్థను తన అదుపులోకి తీసుకోవడమే ఆయన అసలు లక్ష్యం. ఇది మన దేశ భద్రతకు మరియు ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది కేవలం రాజకీయం మాత్రమే కాదు, అంతకు మించి. మనం ఇదంతా చూస్తుంటే ఒక విషయం అర్థం కావాలి. అసదుద్దీన్ ఓవైసీ కేవలం ఏదో ఫ్లోలో మాట్లాడతలేడు. ఆయన వేసే ప్రతి అడుగు వెనక ఒక డెడ్లీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మీద గురంటే మామూలు విషయం కాదు. ముంబై అంటే దేశానికి తిండి పెట్టేవారు. అక్కడ కనుక మజ్లిస్ జెండా పాతితే దేశం యొక్క ఆర్థిక నరాల్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చని ఆయన ప్లాన్. ఒక కార్పొరేషన్ స్థాయి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదగాలనేది ఓవైసీ అసలు స్కెచ్. ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి యుద్ధం. ట్రంప్, మదురో, మసూద్ అజార్ ఈ పేర్లన్నీ కేవలం ఒక సాకు మాత్రమే. మోదీని తన సైద్ధాంతిక శత్రువుగా భావించే ఓవైసీ బీజేపీ యొక్క స్ట్రాంగ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి పాత గాయాలని గెలుకుతా ఉన్నాడు. మీరు దేశాన్ని కాపాడతారా, మీరే కదా ఉగ్రవాదుల్ని వదిలేసింది అని పదే తన దేశ ప్రజల ముందు చెప్పడం ద్వారా వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ముంబై లాంటి చోట డెమోగ్రఫీ మారుతున్న తీరు, అక్రమ వలసలు పెరగడం, దానికి తోడు రాజకీయంగా మజ్లిస్ లాంటి పార్టీ పుంజుకోవడం, ఇవన్నీ కలిస్తే మునుముందు దేశం యొక్క అంతర్గత భద్రతకు చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది. కేవలం అక్కడ మాత్రమే కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎట్లా పాతుకపోతా ఉన్నారో. ఇవన్నీ కూడా ఎప్పుడైతే జియోగ్రఫీ మారుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? రాజకీయం మారుతుంది, అధికారం మారుతుంది. ప్రజలను ఇప్పటికే ఏ రకంగా సంతృప్తిపరిచే ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుసు. అది ఇంకా పెరుగుతుంది. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు హిందువు స్టిల్ అప్పటికీ నేను మెజారిటీని అనుకున్నప్పటికీ కొట్టుకు చస్తూ ఉంటావు, తన్నుకు చస్తూ ఉంటావు. కాబట్టి మటాష్ అవుతావు. ఈరోజు చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో అప్పుడు నీ ఇంటి దాకా వస్తుంది. అది నీ ఇంట్లో అదే జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. నిజంగానే ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం చేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్.